తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. వెల్కమ్ టు ఐ డ్రీమ్. ప్రస్తుతం మన కర్రెగుట్లపై ఉన్నాం. గతంలో ఇది మావోయిస్టుల రాజ్యం, కానీ ప్రస్తుతం తెలంగాణ పోలీసు సామ్రాజ్యంగా మారుతుంది. కర్రెగుట్లపై రోడ్డు వేసిన తర్వాత తెలంగాణ డీజీపీ తన సిబ్బందితో పాటు ఫారెస్ట్ ఆఫీసులు తీసుకొని పైనుండి మనం చూస్తున్న హెలికాప్టర్, ఆ హెలికాప్టర్లో ప్రస్తుతం మరి కాసేపట్లో ల్యాండ్ అవుతారు. అంటే ఇక్కడ వేసిన రోడ్డు తెలంగాణ నుంచి డైరెక్ట్గా ఛత్తీస్గఢ్ సరిహద్దు వరకు వెళ్తుంది. దాదాపు 13 కిలోమీటర్ రోడ్డు ఇంతవరకు వేశారు. చుట్టూ బాంబుల మధ్యన రోడ్డు వేయంటే సాహసత్వం కూడా పని. అయినా సరే తెలంగాణ పోలీసు సహకారంతో సిఆర్పిఎఫ్ 39 క్యాంప్ రోడ్డును పూర్తి చేసింది. ఇప్పుడు మనం చూస్తున్న హెలికాప్టర్లో, ప్రత్యేక హెలికాప్టర్లు హైదరాబాద్ నుంచి తెలంగాణ డీజీపీతో పాటు ఎస్ఐబి, అదేవిధంగా ఇంటెలిజెన్స్ బ్యూరో, వాళ్ళతో పాటు ఫారెస్ట్ ఆఫీసర్స్ అంటే పీసీసీ చీఫ్ కూడా మేడం కూడా వస్తున్నారు. వచ్చిన తర్వాత ఇక్కడ ల్యాండ్ అవుతారు. ల్యాండ్ అయిన తర్వాత ఇక్కడ రిసార్ట్ పెట్టడం చూస్తున్నారు. అంటే ఇక్కడ వీళ్ళందరూ రావడానికి ప్రధాన కారణం కర్రెగుట్ల అనేది మరికొన్ని రోజుల్లో టూరిస్ట్ హబ్గా మారుతుంది. దాంట్లో ఎలాంటి సందేశం లేదు. వీళ్ళందరూ ఇక్కడికి వచ్చిన తర్వాత ఫారెస్ట్ ఆఫీసర్ చూసి ఇక్కడ రిసార్ట్స్, వాటర్ ఫాల్స్ పెట్టడం కాకుండా ఇలాంటి కార్యక్రమం పెడితే ఇంత బాగా వస్తుందనే విషయాన్ని ఇక్కడ సర్వే చేస్తున్నారు. ఇక్కడ వాచ్ టవర్ పెడుతున్నారు, అదేవిధంగా వ్యూ పాయింట్ కూడా పెడుతున్నారు. పెట్టిన తర్వాత మరికొన్ని రోజుల్లో ఇక్కడ టూరిస్ట్ హబ్ రెడీ అవుతుంది. రెడీ అయిన తర్వాత టూరిస్టులు అందరూ రావచ్చు అన్నది స్పష్టంగా తెలుస్తుంది. ఇప్పుడు ప్రత్యేక చాపర్లో డీజీపీ గారు, అదేవిధంగా ఎస్ఐబి చీఫ్తో పాటు ఇంటెలిజెన్స్, ఎడిషనల్ డీజీ ఇంటెలిజెన్స్, ఆయనతో పాటు చంద్రశేఖర్ రెడ్డి గారు, పీసీసీ చీఫ్ మేడంతో పాటు మరికొన్ని ఆఫీసర్లు ల్యాండ్ అవుతున్నారు. ఇక్కడ ల్యాండ్ అయిన తర్వాత ఇక్కడ ఒక శంకుస్థాపన కార్యక్రమం చేపట్టి ఆయన తర్వాత ఇక్కడ ఐ క్యాంప్ పెడతారు. ఐ క్యాంప్తో పాటు కవర్స్ పెట్టి అక్కడి నుంచి డీజీపీ చౌదరి రెడ్డి గారు హెలికాప్టర్ ప్రత్యేక చాపర్లో ల్యాండ్ అవుతారు. కర్రెగుట్ట మీద వేసిన రోడ్డు కేవలం మావోయిస్టులు ఏరివేతకైనా, లేదు ప్రజలకేం సంబంధం ఉందా, ఇది ప్రజలకు ఉపయోగం కాదు, కేవలం కార్పొరేట్ సంస్థలకు పనికొచ్చడానికి అని కొంతమంది విమర్శిస్తున్నారు. అలాంటి వాళ్ళకి మీరు ఇచ్చే సమాధానం? కార్పొరేట్ అనడానికి ఏం సంబంధం లేదు. ఇది కేవలం ప్రజల కోసం ఇస్తున్నారు. అభివృద్ధికి దూరంగా ఉన్నారు వీళ్ళు, సంక్షేమ కార్యక్రమాలకు దూరంగా ఉన్నారు. సార్, రోడ్లు వేశారు. రోడ్లతో పాటు మీరు కొన్ని సంక్షేమ కార్యక్రమాలు చెప్పారు. ఆటో కొన్ని ఇవ్వడం, బుల్లెట్ ఇవ్వడం, బైక్ ఇవ్వడం కానీ, లేదా కొన్ని హోమ్ అప్లయన్స్ ఇవ్వడం, దాని వెనక ఉద్దేశం? రోడ్ ఇచ్చినంత మాత్రాన ఆ ట్రాన్స్పోర్టేషన్ పెరుగుతుందని చెప్పలేము. హెల్త్ ఫెసిలిటీస్ దూరంగా ఉన్నారు, జనరల్గా ఉండేటువంటి ఫెసిలిటీస్కి దూరంగా ఉన్నారు. వాళ్ళకు ఒక వెహికల్ ఇస్తే సార్, చాలామంది పార్టీ సెక్రటరీ వరకు మిగతా లొంగిపోయారు. ఇంకెంతమంది లొంగిపోయే అవకాశం? ఇంకా త్వరలో నేను అనుకుంటున్నాను 30-40 మంది వరకు వస్తారు. అందులో గణపతి కూడా ఉన్నాడు, ఆయన ఫార్మర్ జనరల్ సెక్రటరీ. ఆయన కోసం ప్రయత్నం చేస్తున్నారు. దేవ్జీ లాంటి వాళ్ళు అరెస్ట్ అంటున్నారు. అరెస్ట్ అంటే జైల్లో ఉండాలి కదా, బయట ఎందుకంటే ఆయనకు ఉన్నటువంటి సమస్యలు ఏమున్నాయో అది చెప్పలేం కదా. అంటే మరి అంత పెద్ద మంది సరెండర్ అయితే రావడం ఏంటి అని చెప్పి క్వశ్చన్ చేస్తాడేమన్న భయంతో అంటున్నాడు. అంటే మావోయిస్ట్ రహిత తెలంగాణ రాష్ట్రంగా ప్రకటించే అవకాశం అన్న 100% చెప్పారు. సో కాబట్టి ఇప్పుడు గంట పదంగా చెప్పొచ్చు, ఇది మావోయిస్ట్ రహిత రాష్ట్రం. సార్, ఇప్పుడు దాదాపు 6 ఉన్నారు. సెంట్రల్ కమిటీ నుంచి, తెలంగాణ నుంచి ముప్పాల లక్ష్మణరావు గారు, గణపతి గారు, వాళ్ళతో పాటు ఉన్న ఒక 20 మంది కానీ రావాలంటే తెలంగాణ ప్రభుత్వం వాళ్ళకి ఎలాంటి ఉపాధి కల్పిస్తుంది? మంచి జీవితం గడిపేందుకు కావాల్సినటువంటి సౌకర్యాలు కల్పిస్తారు. అంతకన్నా పెద్ద సౌలభ్యం ఇంకేం కావాలి వాళ్ళకు? ఒకటి. రెండోది, వాళ్ళ మీద ఉన్నటువంటి ప్రకటించినటువంటి ఏదైతే రివార్డు ఉందో అది మొత్తం వాళ్ళకి ఇచ్చేస్తారు. సార్, నర్సీపట్నం, చింతపల్లి పనిచేసింది. మీకు ఆ టెరైన్ బాగుందా, ఈ టెరైన్ బాగుందా? చింతపల్లి నర్సీపట్నం ఏరియాలో కొంచెం గ్రీనరీ ఎక్కువ ఉంటుంది, చాలా ఎక్కువ గ్రీనరీ ఉంటుంది.
ప్లస్ ఇదంతా డిస్ట్రిబ్యూస్ ఫారెస్ట్. అరైవ్ అలైవ్ దాని కాన్సెప్ట్ తీసుకోవడం జరిగింది. నేను నోటి నుంచి కూడా కొంత దీనిపైన ఇష్యూ ఏంటంటే మర్డర్లో చనిపోయిన వాళ్ళు, హత్యలలో చనిపోయిన వాళ్ళు సుమారు 800 మంది ఉన్నారు, కొంచెం అటు ఇటుగా. రోడ్లపై చనిపోయిన వాళ్ళు 7,500 మంది ఉన్నారు. అంటే దానికి ఆల్మోస్ట్ 9 మంది రోడ్ల మీద చనిపోయినారు. హత్యలో చనిపోయిన వాళ్ళు దానికి ఒక కారణం ఉంటుంది. జస్ట్ ఇంట్లోకి బయటికి వెళ్తాడు, ఒక గంట తర్వాత ఇంటికి ఇన్ఫర్మేషన్ వస్తుంది, మీ వాడికి ఇట్లా అయింది, చనిపోయినారు అని చెప్పి. సో దానికి కారణం లేదు కదా. కాబట్టి ఇది సైబర్ క్రైమ్ విక్టిమ్ కాకుండా ఉండాలంటే మీరు చెప్పాను మెసేజ్. సిటిజన్ ఉన్నాడు, ఆయన జాగ్రత్త ఎక్కువ. ఆయన జాగ్రత్త పడితే సైబర్ క్రైమ్కి అయ్యే అవకాశమే లేదు. వెల్కమ్ టు ఐ డ్రీమ్. ప్రస్తుతం మనం కర్రెగొట్టలో ఉన్నాం. గతంలో మావోయిస్టుల అడ్డాగా పేరున్న కర్రెగొట్టలు ఇప్పుడు పోలీసు రాజ్యంగా మారింది. దాదాపు నెల రోజుల నుంచి తెలంగాణ పోలీసులు కర్రెగొట్ల పేరు వేసిన చాలా కార్యక్రమాలకి తెలంగాణ డీజీపీ గారు శివధరెడ్డి గారు ఈరోజు తన సిబ్బందితో ల్యాండ్ అవ్వడం, అక్కడ ఎలాంటి కార్యక్రమాలు చేస్తే ఫ్యూచర్లో ఎలాంటి చేయాలి, కేవలం పోలీసు వరకే కాకుండా లా అండ్ ఆర్డర్ కాకుండా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అదే రెవెన్యూ డిపార్ట్మెంట్ సహకారంతో ఏంటువంటి డెవలప్మెంట్ చేయాలి విషయాన్ని డీజీపీ గారు అదేవిధంగా పీసీసీ చీఫ్ గారు రెవెన్యూ డిపార్ట్మెంట్ కలిపి చెక్ చేశారు. డీజీపీ గారు మనతో ఉన్నారు, ఆయన అడిగి చాలా క్లారిటీ తీసుకున్నాం. సార్ నమస్తే అండి. సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ టీం నేను గత 2 రోజుల నుంచి చూస్తున్నా కర్రెగొట్టలో రోడ్లు వేయడంలో మీతో పాటు సిఆర్పిఎఫ్ చేస్తున్న వర్క్ మొత్తం హ్యాట్స్ ఆఫ్. అసలు సమ్మర్ పీక్ స్టేజ్లో కూడా వాటర్ దొరకని ఏరియాలో కూడా కొండల టెరైన్ దాన్ని చూస్తే ఎవరు ఒక మనిషి కూడా పోలేని దీంట్లో మీ వాళ్ళు మధ్యాహ్నం రాత్రి సంబంధం లేకుండా కంటిన్యూ ఉన్నారు. బోర్లు వేయడం విషయంలో కానీ ఆ బోర్లు స్వయంగా అంటే ఒక పోలీస్ ఆఫీసర్ అయ్యండి బోర్లు వేయడం అన్నది కూడా నేను ఫస్ట్ టైం చూడండి, లాండ్ ఆర్డర్ చేయడం కానీ అదంతా మీరు ఇచ్చిన మోటివేషన్ అనుకున్నాను. సార్ ఇప్పుడు కర్రెగొట్ట మీద వేసిన రోడ్డు కేవలం మావోయిస్టులు ఏరివేతకైనా లేదు ప్రజలకేం సంబంధం ఉందా, ఇది ప్రజలకు ఉపయోగం కాదు కేవలం కార్పొరేట్ సంస్థలకు పనికొచ్చడానికి అని కొంతమంది విమర్శిస్తున్నారు. అలాంటి వాళ్ళకి మీరు ఇచ్చే సమాధానం? ఈ కర్రెగుట్టల్లో ఆ ప్రాంతంలో వేసినటువంటి రోడ్లు కార్పొరేట్ అనడానికి ఏం సంబంధం లేదు. ఇది కేవలం ప్రజల కోసం ఇస్తున్న రోడ్లే. సమస్య ఏంటంటే ఇన్నాళ్ల పాటు నక్సలైట్లు మావోయిస్టులు ఉండటానికి మెయిన్ కారణం అభివృద్ధికి దూరంగా ఉన్నారు వీళ్ళు, సంక్షేమ కార్యక్రమాలకు దూరంగా ఉన్నారు వీళ్ళు, అంటే ఆదివాసులు. అటువంటి టైంలో ఇప్పుడు మావోయిజం అంతం అయిపోయింది, ఆల్మోస్ట్ నక్సలిజం అనేది లేదు. ఈ సమయంలో ఈ ఏరియాలో ఏ ఆదివాసుల కోసమైతే వాళ్ళు ప్రయత్నాలు చేసిందో, పోరాటం చేస్తామని చెప్పుకుంటున్నారో, ఏ అభివృద్ధి లేదని చెప్పి వాళ్ళు చెప్పుకుంటున్నారో, ఆ అభివృద్ధి కార్యక్రమాలు ఆ ఏరియాలోకి చూసుకుపోవాలంటే ముందు కావాల్సింది రోడ్ ఫార్మేషన్. ఎక్కడైనా కానీ అభివృద్ధి కావాలంటే ముందు కమ్యూనికేషన్ వ్యవస్థ అంటే రోడ్ వ్యవస్థ ముఖ్యంగా ఏర్పాటు కావాలి, రోడ్ నెట్వర్క్ డెవలప్ కావాలి. దాంట్లో భాగంగానే ఈ రోడ్ నెట్వర్క్ డెవలప్ చేసిన తప్పిస్తే అది కార్పొరేటివ్స్ వాళ్ళ కోసం అని చెప్పు లేకపోతే ఇంకోటి కోసం అని చెప్పింది కాదు. ఇది పూర్తిగా ప్రభుత్వం చొరవ తీసుకొని, తెలంగాణ ప్రభుత్వం చొరవ తీసుకొని ఈ ఏరియాలో ఒక చాలా గుడాలు ఉన్నాయి, అక్కడ వాటికి అభివృద్ధికి చాలా దూరంగా ఉన్నారు, వాళ్ళకు ఈ సంక్షేమ ఫలాలు అందటం లేదు. వాళ్ళు ఛత్తీస్గఢ్కి వెళ్ళి వచ్చిన వాళ్ళే కావచ్చు కాక, ఛత్తీస్గఢ్కి వెళ్ళి వచ్చి ఇక్కడ సెటిల్ అయిన వాళ్ళే కావచ్చు కాక. కాబట్టి ఆ ఏరియాలో కూడా మనం అభివృద్ధి తీసుకోవాలని అవసరం ఉంది అనే ఉద్దేశంతో రోడ్ వేసిన తప్పిస్తే ఇది కార్పొరేట్ వాళ్ళకి హెల్ప్ చేయాలని ఇంకేదో కారణం వల్ల కాదు. సార్ రోడ్లు వేశారు, రోడ్లతో పాటు మీరు కొన్ని సంక్షేమ కార్యక్రమాలు చెప్పారు. ఆటో కొని ఇవ్వడం, బుల్లెట్ ఇవ్వడం, బైక్ ఇవ్వడం కానీ లేదా కొన్ని హోమ్ అప్లయన్స్ ఇవ్వడం, దాని వెనక ఉద్దేశం. ఇప్పుడు రోడ్ నెట్వర్క్ ఇప్పుడే వచ్చింది, ఇప్పుడే రోడ్ ఇచ్చినంత మాత్రాన ఆ ట్రాన్స్పోర్టేషన్ పెరుగుతుందని చెప్పలేము. రెండో ఇష్యూ ఏంటంటే చాలా ఏళ్ళ నుంచి దశాబ్దాల నుంచి వాళ్ళు ఆ గుట్టలలో వండుకుంటా హెల్త్ ఫెసిలిటీస్ దూరంగా ఉన్నారు. మామూలుగా ఉండేటువంటి జనరల్గా ఉండేటువంటి ఫెసిలిటీస్కి దూరంగా ఉన్నారు. కాబట్టి ఆ ముఖ్యంగా హెల్త్ సంబంధించి ఏమైనా ఎమర్జెన్సీ వస్తే ఆ గ్రామాల నుంచి వీళ్ళని తీసుకురావడం కష్టం. రోడ్ వచ్చింది కాబట్టి వాళ్ళకు ఒక వెహికల్ ఇస్తే, ముఖ్యంగా ఈ 3-వీలర్ లాంటి ఆటో రిక్షా లాంటి వెహికల్ ఇస్తే అందులో వాళ్ళు రావచ్చు. రెండోది ఏమైనా సామాగ్రి కొనుక్కోవాలన్నా కానీ, దగ్గరలో ఉన్నటువంటి షాండీలో కానీ అంగళ్ళల్లో కానీ మనం సామాన్ కొనుక్కోవాలనుకున్నా కానీ, లేకపోతే ఏమన్నా సౌదలు తెచ్చుకోవాలనుకున్నా కానీ, గ్రాసరీ తెచ్చుకోవాలనుకున్నా కానీ, కూరగాయలు అవసరం ఉన్నా కానీ వాళ్లకు ఇది బాగా పనికొస్తుంది. ఇంతకుముందు గుట్టలలో రోజుల తరబడి గంటల తరబడి మార్నింగ్ బయలుదేరి ఈవినింగ్ చేరుకునే వాళ్ళు, అట్లా ఇప్పుడు 1-2 అవర్స్లో వచ్చేయచ్చు. సో ఆ కారణం వలన ఆ మొత్తం కమ్యూనిటీకి, ఒక వ్యక్తికి కాకుండా ఆ కమ్యూనిటీ మొత్తం, ఆ ఊరు మొత్తానికి, ఆ కమ్యూనిటీ మొత్తానికి ఆ ఆటోనిచ్చినాం.
అట్లాగే ఆటోస్ కొన్నిసార్లు ఆటో కంటే ఎక్కువ కొన్ని టూ వీలర్ అవసరం ఉండొచ్చు, కొన్ని దానికి అర్జెంట్ కొనుక్కరావడానికి కానీ ఇంకేదైనా కానీ. అందుకోసం అని చెప్పి ఆ కమ్యూనిటీకి ఒక టూ వీలర్ కూడా ఇచ్చినాం అనమాట. ఉన్నటువంటి ఆ కమ్యూనిటీలో ఉన్నటువంటి వాళ్ళు, ఆదివాసీ కమ్యూనిటీలో ఉన్న ఆ గూడెంలో ఉన్న వాళ్ళు 2-3 డ్రైవింగ్ నేర్పించేసి, ఆటో నడపడానికి కానీ టూ వీలర్ నడపడానికి కానీ వాళ్ళకు లైసెన్స్ కూడా ఇప్పించేసి వాళ్ళతోని ఈ పనులు చేసుకోవడానికి పనికొస్తున్న ఉద్దేశంతో చేయించడం అనమాట. సార్, కేవలం వాళ్ళకి ఇచ్చిన కేవలం వెంకటాపురం లిమిట్స్ ఏనా, లేదంటే మీకు ఇంకొక 3 బోర్డర్లు కనిపిస్తుంటాయి? చెర్ల వైపు చూసుకుంటే సుకుమా, ఇవన్నీ 3 ఎంట్రీస్ ఉన్నాయి. అక్కడ కూడా డెవలప్మెంట్ కార్యక్రమాలు చేశారు. ఉన్నాయండి. అక్కడ దీనికంటే కొంచెం బెటర్ అక్కడ ఆల్రెడీ కొంత బెటర్ ఉంది. బట్ స్టిల్ అక్కడ కూడా ఇప్పుడు స్టార్టింగ్ చేసినాం. ఇక్కడ దాన్ని అక్కడ ఎక్స్టెండ్ చేయాల్సిన అవసరం ఉంది. అక్కడ మెల్లమెల్లగా స్లోగా తప్పకుండా అది కూడా చేస్తాం. సార్, ఈ రోడ్ వేయడం వల్ల బీజాపూర్కి దాదాపు 40 కిలోమీటర్ తగ్గిపోతుంది. దానివల్ల కార్పొరేట్ వాళ్ళకి ఇంకా ఈజీ ఉంటుంది అని ఒక విమర్శ ఉంది. అది కరెక్ట్ కాదు. ఇది ప్రతి డెవలప్మెంట్ కనుక కూడా ఎప్పుడైనా కానీ చూడండి, తెలంగాణలో ఫర్ ఎగ్జాంపుల్ ఒక 30 ఏళ్ల కింద 20 ఏళ్ల కింద ఎట్లుండే, ఇప్పుడు ఎట్లా ఉన్నది పరిస్థితి. రోడ్ నెట్వర్క్ వచ్చింది, కమ్యూనికేషన్ సిస్టమ్స్ పెరిగిపోయినాయి. దాని అర్థం ఇక్కడ కార్పొరేట్ సెక్యూరిటీ ఏమన్నా దానికోసం చేసినామా, ప్రజల కోసం చేసినారు కదా. అట్లాగే ఇక్కడ కూడా అంతే. అది ఒక రకమైనటువంటి కొన్ని వీళ్ళ అమాయకులైనటువంటి వాళ్ళకు కొంత రెచ్చగొట్టి మీరు ఇక్కడ వస్తున్నటువంటి డెవలప్మెంట్ అది మీకోసం కాదు, ఇంకోరి కోసం, ఇది పోలీసులు ఫోర్స్ ఎక్కువ పెట్టడానికి చేస్తుందని. ఇంతకంటే ఎక్కువ పెడతారంటే ఆల్రెడీ లాస్ట్ 3-4 ఇయర్స్ మీరు చూశారు పోలీస్ ఫోర్స్. అంతకంటే ఎక్కువ పెట్టడానికి ఏం లేదు అక్కడ. కాబట్టి అది సరైన వాదం కాదు. కేవలం లా అండ్ ఆర్డర్ ఇష్యూ కాకుండా ఎక్కువ టూరిజం డెవలప్మెంట్ కూడా పోలీస్ సహకరిస్తుంది అనేది ఉన్నదండి. చాలా స్కోప్ ఉంది ఇక్కడ డెవలప్ చేసుకోవడానికి. ఈకో టూరిజం కావచ్చు, లేకపోతే రెగ్యులర్ టూరిజం కావచ్చు. ఎందుకంటే చాలా చలమలు ఉన్నాయి, జలపాతాలు ఉన్నాయి, వాటర్ ఫాల్స్ ఉన్నాయి, ఇట్లా చాలా ఉన్నాయి. డెఫినెట్లీ దానికి సరే సమ్మర్లో కొంత సమస్య ఉంటుంది. బట్ సంవత్సరంలో ఒక 4-5 నెలలు తీసేస్తే మిగతా 7-8 మంత్స్ బ్రహ్మాండమైనటువంటి పచ్చదనం ఉంటుంది, వాటర్ ఫెసిలిటీ ఉంటుంది, చాలా చలమలు ఉంటాయి, వాటర్ ఫాల్స్ ఉంటాయి. కాబట్టి తర్వాత ట్రెక్కింగ్కి, హైకింగ్కి మంచి ఏరియా అది. కాబట్టి డెఫినెట్లీ టూరిజంకు, ఈకో టూరిజంకు అవకాశం ఉన్న ఏరియా ఇది. సార్, చాలా మంది పార్టీ సెక్రటరీ వరకు మిగతా లొంగిపోయారు. ఇంకా ఎంతమంది లొంగిపోయే అవకాశం ఉంది? ఇంకా త్వరలో నేను అనుకుంటున్నాను ఒక 30-40 మంది వరకు వస్తారు. ఆల్రెడీ మాతో కాంటాక్ట్లో ఉన్నారు, త్వరలోనే వచ్చేస్తారు వాళ్ళు. ఇంకా తెలంగాణ నుంచి ఇంకా 6 మంది యూజీలో ఉన్నారు. వాళ్ళు కూడా ట్రై చేస్తున్న వాళ్ళ కోసం అని కూడా. అందులో గణపతి కూడా ఉన్నాడు, ఆయన ఫార్మర్ జనరల్ సెక్రటరీ. ఆయన కోసం ప్రయత్నం చేస్తున్నాము. హోప్ఫుల్లీ వస్తుంది అనుకుంటున్నాం. ఇప్పటికే 2-3 సార్లు మనం కాల్స్ ఇచ్చినాము రమ్మని చెప్పి. ఇప్పుడు కూడా మరొకసారి మీ ద్వారా మరొకసారి పిలిపిస్తున్నాను. బయటకు వచ్చి ప్రభుత్వం ముందుకు వస్తే బాగుంటుంది. ఆయనకు కావాల్సినటువంటి సౌకర్యాలు, ఆయనకు హెల్త్ సంబంధించిన ఇష్యూస్ అవన్నీ కూడా విల్ టేక్ కేర్. సార్, మీరు లొంగిపోయిన అంటున్నారు, కానీ వాళ్ళు అరెస్ట్ అంటున్నారు. ఏది కరెక్ట్ అంటారు? దేవ్జీ లాంటి వాళ్ళు అరెస్ట్ అంటున్నారు. అరెస్ట్ అంటే జైల్లో ఉండాలి కదా, బయట ఎట్లుంటారు? జైల్లో లేరు కదా, మరి దాంతో అర్థమైపోతుంది కదా. ఆ రోజు సరెండర్ అన్నారు, తర్వాత మనం అరెస్ట్ అంటాడు. ఎందుకంటే ఎవరన్నారు? దేవ్జీ. అది ఆయన ఇష్టం. ఎందుకంటే ఆయనకు ఉన్నటువంటి సమస్యలు ఏమున్నాయో అది చెప్పలేం కదా. ఎందుకంటే మరి అంత పెద్ద మనిషి సరెండర్ అయితే రావడం ఏంది అని చెప్పి క్వశ్చన్ చేస్తారేమో, భయంతో అంటున్నాడేమో. అంటే ఒకవేళ అరెస్ట్ అయితే ఆయనకి ఇవ్వాల్సిన రివార్డ్ రాదేమో. రాదు కదా మరి. కాబట్టి అరెస్ట్ కాదు. ఇచ్చినాం కదా, 25 lakhs తీసుకున్నారు కదా. సార్, మొత్తం 6 రాష్ట్రాల్లో ఉన్న పార్టీ క్రమేపీ తెలంగాణ, ఒకప్పుడు తెలంగాణకి అడ్డంగా ఉండేది, క్రమేపీ పూర్తిగా తెలంగాణ జీరో అయిపోయింది. అంటే మావోయిస్ట్ రహిత తెలంగాణ రాష్ట్రంగా ప్రకటించే అవకాశం 100% చెప్పొచ్చు. ఇప్పుడు మావోయిస్టులు ఇంతకుముందే కాదు, లాస్ట్ 15 years నుంచి 2010 తర్వాత మావోయిస్టులు తెలంగాణ వదిలిపెట్టిపోయింది. అయినప్పటికీ కూడా మొత్తానికి తెలంగాణ వదిలిపెట్టిపోతే ఇక్కడ పుట్టిన గడ్డలో బాగుండనే ఉద్దేశంతో అప్పుడప్పుడు వచ్చిపోయేవాళ్ళు. సంవత్సరంలో 1 నెల రోజులు, 2 నెలల పాటు తిరిగేసేసి మేము ఉన్నాము అనే ప్రజెన్స్ చూపించుకోవడానికి వచ్చిపోయేవాళ్ళు. సో అట్లా కాబట్టి మనం పూర్తిగా మావోయిస్ట్ రహిత స్టేట్ చెప్పడానికి వీలు లేకుండా అప్పుడు. కానీ ఇప్పుడు 100% ఇప్పుడు తెలంగాణ స్టేట్ కమిటీ అనేది లేదు. తెలంగాణ స్టేట్ కమిటీలో పనిచేసినటువంటి ములుగు కమిటీలు కానీ, కొత్తగూడెం కమిటీ కానీ, భూపాలపల్లి కమిటీ కానీ, ఆసిఫాబాద్ కమిటీ కానీ, మంచిర్యాల కమిటీలు కానీ అవన్నీ కూడా క్లోజ్ అయిపోయినాయి. కాబట్టి ఇప్పుడు గంట పదంగా చెప్పొచ్చు, ఇది మావోయిస్ట్ రహిత రాష్ట్రం. సార్, మావోయిస్ట్ రహితంగా అంటే ఉంది, కానీ ఈ సమస్య ఇంకో రూపంలో తిరిగే అవకాశం ఉందంటారు వేరే రకంగా? సరే, అది ఇంకా ఇప్పుడు రాదు అనుకోను. ఎందుకంటే అన్ని ప్రభుత్వాలు కూడా, ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వాలు కూడా డెవలప్మెంట్ ప్లాంట్ మీద బాగా పెద్ద ఎత్తున పనిచేస్తున్నాయి కాబట్టి రాకూడదని అనుకుంటున్నాం. కానీ సమస్యలు ఎట్లా ఉంటాయి? ఇంత పెద్ద దేశం ఇది, 140 crores పాపులేషన్ ఉన్న దేశం ఇది. అందులో సమస్యలు తప్పకుండా ఉంటాయి. కానీ సమస్యలు ఇంత మాత్రం తుపాకి పట్టుకుంటామంటే అది కరెక్ట్ కాదు. సార్, ఇప్పుడు దాదాపు 6 ఉన్నారు సెంట్రల్ కమిటీ నుంచి. తెలంగాణ నుంచి ముప్పాల లక్ష్మణరావు గారు, గణపతిలు ఉన్నారు. వాళ్ళతో పాటు ఉన్న ఒక 20 మంది కానీ రావాలంటే తెలంగాణ ప్రభుత్వం వాళ్ళకి ఎలాంటి ఉపాధి కల్పిస్తుంది? అంటే ముఖ్యమంత్రి గారు చెప్తున్న చాలా విషయాలు కనిపిస్తాయి. అంటే ఉపాధి అనేది కాదు, వాళ్ళకు మంచి జీవితం గడిపేందుకు కావాల్సినటువంటి సౌకర్యాలు కల్పిస్తాము. వాళ్ళ పని ముందు మెయిన్గా ఏంటంటే పోలీస్ కేసులు ఉండవు. అంతకంటే పెద్ద సౌలభ్యం ఇంకేం కావాలి వాళ్ళకు. ఒకటి
రెండోది వాళ్ళ మీద ఉన్నటువంటి ప్రకటించినటువంటి ఏదైతే రివార్డు ఉందో అది మొత్తం వాళ్ళకి ఇచ్చేస్తున్నాము. తర్వాత వాళ్ళకి ఏదన్నా చదువుకుంటాం, ఇంకా చదువుకోవాలి మేము, పర్సూ చేస్తాము, మా ఎడ్యుకేషన్ అనుకుంటే అవసౌకర్యం కల్పిస్తాము. తర్వాత ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు ఏమైనా ఉంటే దానికి సంబంధించి ఆల్రెడీ ఉన్న వాళ్ళకి ట్రీట్మెంట్ మేము ఇచ్చినాము. దేవజీ కూడా సహా అందరికి ఎవరికైతే ప్రాబ్లమ్ సమస్యలు ఉన్నాయి అందరికీ కూడా ట్రీట్మెంట్ ఇచ్చినాము. బట్ వాళ్ళు కూడా మీరు మంచి హాస్పిటల్లో ట్రీట్మెంట్ ఇస్తాం. నిమ్స్లో కోసం అని చెప్పి వాళ్ళకి ఆరోగ్య కార్డు కూడా తీసుకున్నాం, నిమ్స్లో ట్రీట్మెంట్ ఇచ్చేందుకు అని చెప్పి. వాళ్ళకి ఆ జీవో కూడా వస్తుంది కదా ఇవాళ రేపు. ఆధార్ కార్డులో కూడా ఇస్తున్నాం, ఎస్ అవి కూడా ఇస్తాం. కాబట్టి ఇంక సమస్య ఏముంది, ఇంకో పైకి వాళ్ళు సొసైటీలో నార్మల్ సిటిజన్ లాగా గడిపోవచ్చు. కానీ కొంతమంది యువత ఆ భావజాలంతో వెళ్ళే అవకాశం కనిపిస్తుంది. ఇప్పుడు ఆపరేషన్ కగార్ నడుస్తుంది. ఎక్కడైతే కొన్ని ప్రాంతాల్లో పోలీస్ క్యాంప్స్ ఉన్నాయి కాబట్టి నిశ్శబ్దంగా ఉంది. పోలీస్ క్యాంప్స్ రిమూవ్ అయితే మళ్ళీ ఒకసారి వస్తారా అనేది ఒక అంటే అట్లా అంటూ ఉండొచ్చు, ఎలిమెంట్స్ ఉండొచ్చు, కాదని చెప్పలేము. కొంత ఉండొచ్చు, సరే ఇంకా ఉంటే బాగుండేది, వాళ్ళు ఉంటే బాగుండేది అనుకున్న వాళ్ళు ఉండొచ్చు. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో మన పునరుత్థానమైనటువంటి సమస్య లేదు, అది లేదు, అవకాశం లేదు. సార్ మీరు నర్సీపట్నం నుంచి పనిచేశారు, ఇప్పుడు ఆపరేషన్ కగార్ వరకు వచ్చారు. చాలా మీకు వ్యాస్ట్ ఎక్స్పీరియన్స్ ఉంది. ఒకప్పుడు పార్టీ అనగానే చదువుకున్న వాళ్ళందరూ ఐడియాలజీతో వెళ్ళేవారు. ఇప్పుడు క్రమేపీ తగ్గిపోవడానికి కారణం అనుకుంటారు. ఇప్పుడు 2004 సంవత్సరంలో పోపట్ గంధి అని చెప్పి ఆయన సీసీ మెంబర్ ఉంటాయి, ఆయన మనం అరెస్ట్ చేసినాం 2008లో 9లో అనుకుంటా. సో ఆయన అప్పుడే 2004లోనే చర్చల కాలంలో ఒక సర్వే చేసింది మావోయిస్టులు. చర్చలు ఒకటి జరుగుతుంటే ఇంకొక సర్వే, సోషల్ ఇన్వెస్టిగేషన్ ఆఫ్ తెలంగాణ అని చెప్పి, అదొక 57-58 పేజీల సర్వే రిపోర్ట్ అది. అందులో అప్పటికే చెప్పినాడు ఆయన, తెలంగాణలో ఇప్పుడున్న పరిస్థితి బాగాలేదు, తెలంగాణ జనరల్గా గ్రామాల్లో సౌకర్యాలు పెరిగిపోయినాయి, గ్రామాల్లో ఇద్దరు పిల్లలు ఉండాలన్న కాన్సెప్ట్ పెరిగిపోయింది, ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ వచ్చేసినాయి, ఇంగ్లీష్ మీడియం ముందు చదువుకోవాలని చెప్పి వాళ్ళు ఏ స్థాయి వాళ్ళైనా కానీ సరే ఇంగ్లీష్ మీడియంలో మా పిల్లలు చదివించాలని అన్న భావం పెరిగింది. తర్వాత ఇంతకుముందు లేక మేము పిలిపేయంగానే స్టూడెంట్స్ రోడ్ల మీదకి వస్తలేరు, ఇంతకుముందు వచ్చేవాళ్ళు ఇప్పుడు వస్తలేరు, అందరు కూడా వాళ్ళ కెరీరిజం పెరిగిపోయింది, కెరీర్ రేప్ అన్నదే చూసుకుంటున్నారు వాళ్ళు. అట్లాగే పోలీసులకు కూడా ఇన్ఫర్మేషన్ బాగా వెళ్ళిపోతున్నది ఊర్లోకి వెళ్ళంగానే మనము. తర్వాత ఊర్లలో పోలీస్ స్టేషన్లు కూడా మిలిటరీ క్యాంపులా తయారైపోయినాయి, చాలా దుర్భేద్యమైనటువంటి పోలీస్ స్టేషన్ కట్టుకున్నారు, ఇంతకుముందు లాగా లేదు. ఇంతకుముందు ఉట్టిన పోలీసులు వచ్చి అటాక్ చేసేవాళ్ళు, అట్లా లేవు పోలీస్ స్టేషన్లు. రోడ్ నెట్వర్క్ ఊర్లలో పెరిగిపోయింది. తర్వాత ఏ వర్గాలు అయితే మనకి ఇంతకుముందు నక్సలైట్లను ఆహ్వానించిన ఊర్లకు, ఆ వర్గాలే మనల్ని ఇప్పుడు దూరం కొడుతున్నాయి. ఎందుకంటే వాళ్ళ చేతిలో కొత్తగా రాజకీయ అధికారం వచ్చింది. అంతకంటే ముందు 1990 తర్వాత ఆ చేతిలోకి వాళ్ళ చేతిలోకి రాజ్యాధికారం వెళ్ళిపోయింది, రిజర్వేషన్ వచ్చింది, ఈ లోకల్ బాడీలలో రిజర్వేషన్ వచ్చింది. కాబట్టి ఆ విధంగా వచ్చినటువంటి రాజ్యాధికారాన్ని వాళ్ళు అనుభవిస్తున్నారు. సో ఏ వర్గాలు అయితే మనకి ఇంతకుముందు ఆహ్వానించిన ఊర్లకు, స్వాతంత్రించిన ఊర్లకు సేమ్ ఆ వర్గాలు ఇప్పుడు మనకు దూరం కొడుతున్నాయి. కాబట్టి ఇప్పుడు మనకు కష్టము, గ్రామాల్లో మనకు అంత ఇప్పుడున్నంత ఇంతకుముందు ఉన్నటువంటి ఏదైతే ప్రేమాభిమానాలు ఉండేదో మన పార్టీ పట్ల ఇప్పుడు లేవు అని చెప్పి ఆయన రాసుకున్నాడు. అది సీసీ మెంబర్ అయినటువంటి పొలిట్ బ్యూరో మెంబర్ అయినటువంటి కోపిడి గాంధీ 2004లో రాసుకున్నాడు. చర్చలు జరుగుతున్న కాలంలో చర్చలు జరుగుతున్నాయి కాబట్టి పోలీస్ ఆపరేషన్ తగ్గిపోయినాయి. ఆ టైంలో వాళ్ళు వచ్చి సర్వే చేసుకున్నారు అన్నమాట. సో అదనమాట. సో అవే కారణాలు, కొత్త కారణాలు ఏం అక్కర్లేదు, వాళ్ళు చెప్పుకున్న కారణాలే సార్. అదొకటే అనుకుంటారా, లేదా కుల సంఘాలు రావడం అది కూడా కారణం, అది కూడా ప్రధానమైన కారణం, అనుమానం లేదు. అందుకుండా అందులో ఒక పెద్ద చర్చ ఉన్నది వాళ్ళ పార్టీలోనే, వర్గ పోరాటం ముఖ్యమా, కుల పోరాటాలు ముఖ్యమా, వర్గం ముఖ్యమా, కులం ముఖ్యమా అనేది పెద్ద, అది నాకంటే వాళ్ళు చెప్పగలుగుతారు మీకు. అందులో అది కూడా కారణం. దాంతోపాటు కొంతమంది అధికారులు ఎవరైతే యువతకి సెల్ ఫోన్లు అలవాటు చేసి ప్రజలకు పార్టీకి దూరం అవ్వడానికి కొంతమంది కారణం అంటారు. అది చాలా స్మాల్ టాక్టిక్ అండి, అది పెద్ద ఇష్యూ కాదు. ఓవరాల్గా మనం చూసుకోవాల్సిన ఒక స్ట్రాటజీ పరంగా, సిద్ధాంతపరంగా, విధానపరంగా మాట్లాడాలి, కానీ చిన్న టాక్టిక్, అది చిన్న ఎత్తుగడ, పెద్ద ఏముండదు. సార్ నర్సీపట్నం, చింతపల్లి పనిచేస్తుంది, మీకు ఆ టెరైన్ బాగుందా, ఈ టెరైన్ బాగుందా? చింతపల్లి నర్సీపట్నం ఏరియాలో కొంచెం గ్రీనరీ ఎక్కువ ఉంటుంది, చాలా ఎక్కువ గ్రీనరీ ఉంటుంది, హైట్స్ ఎక్కువ, ఆల్టిట్యూడ్ ఎక్కువ. అది ఇక్కడనే అంత ఆల్టిట్యూడ్ మ్యాక్సిమం 800-900 కంటే ఎక్కువ లేదు ఇక్కడ. ప్లస్ ఇదంతా డిసిడ్యూస్ ఫారెస్ట్, ఇదంతా కూడా అంతా రాకీ టెరైన్, ఇదంతా కూడా గుట్టలను కూడా రాకీ టెరైన్ ఉంటాయి. కాబట్టి చెట్లు పెద్దగా పెరగవు, పెద్ద హైట్ పెరగవు డిసిడ్యూస్ ఫారెస్ట్ కదా. అక్కడనేమో చాలా పెద్ద ఎత్తున పెద్ద చెట్టు పెరిగేటివి, గ్రీనరీ ఎక్కువ ఉంటుంది, మంచి సాయిల్ అక్కడ ఎత్తు ఎక్కువ ఉంటుంది. మావోయిజం మిషన్ చాలా సంవత్సరాలు మీరు చూశారు, అది ఇక్కడికి ఫాస్ట్గా ఎండ్ చేసుకొచ్చారా, లేదా అక్కడ టైం పట్టిందంటారా? అయ్యో వీళ్ళు కానీ ఇక్కడే టైం పట్టిందండి, తెలంగాణలో టైం పట్టింది. ఎందుకంటే మొదటి నుంచి తెలంగాణ ఒక రకంగా వాళ్ళకు కొన్ని నాయకత్వాన్ని ఇచ్చిన తెలంగాణ, సిద్ధాంతబద్ధులైనటువంటి నాయకత్వం ఉన్న తెలంగాణ, అందులో అనుమానం లేదు. ఏదో కేవలం వచ్చి ఏదో తుపాకి పట్టుకొని ఏదో కొన్నాళ్ళు పట్టుకు దానిలో అన్నట్టు వాళ్ళు కాకుండా సిద్ధాంతం నమ్మిన వాళ్ళు కొంతమంది ఉన్న వాళ్ళు. కాబట్టి
ఆ సిద్ధాంత బలం బాగుంది ఇక్కడ. ఇక్కడ కాబట్టి తర్వాత నెక్స్ట్ ఇటువంటి కార్యక్రమాలు ఏ జిల్లాలో ఎక్కువగా మీరు చేస్తారు? ఇప్పుడు ఇట్లాంటి అంటే మనకు తెలంగాణ మొత్తంలో కూడా ఓన్లీ ఇక్కడ ఉన్నటువంటి ఈ నార్త్ తెలంగాణలో మరీ ముఖ్యంగా ఈ ములుగు జిల్లా, కొంత భూపాలపల్లి జిల్లా, కొంత కొత్తగూడెం జిల్లాలో ఈ సమస్య ఉంది. కొంత రోడ్ నెట్వర్క్ లేకపోవటము, ఆ టెరైన్ కఠినమైనటువంటి రోడ్డు ఉండటము, తర్వాత ఈ గుట్టలు పెద్దగా ఉండటము, దాంతో కొంత సమస్య వచ్చింది. కాబట్టి ఈ ఇక్కడ ఉన్న మిగతా ప్రాంతాల్లో అంత సమస్య అంటే ఉందని చెర్ల వైపు కూడా ఈ కార్యక్రమం డెఫినెట్లీ కంటిన్యూ చేస్తాం. సార్ మావోజం కాస్త పక్కన పెడదాం, ఫైనల్గా మీకు టైం ఎక్కువ అవుతుంది కాబట్టి లాస్ట్ క్వశ్చన్, అరైవ్ అలైవ్ దాని కాన్సెప్ట్ తీసుకోవడానికి రీజన్? నేను మొదటి నుంచి కూడా కొంత దీనిపైన రోడ్ సేఫ్టీ పైన కొంత ఎక్కువ ప్రాముఖ్యం ఇచ్చినాను. నేను ఇక్కడ పనిచేసినా కానీ ఇష్యూ ఏంటంటే ఇప్పుడు ఈ 2025 తీసుకుందాం, ఫర్ ఎగ్జాంపుల్ తెలంగాణ తీసుకుందాం. అది దేశమంతా సమస్య అనుకోండి, తెలంగాణ వరకు తీసుకుంటే మర్డర్లలో చనిపోయిన వాళ్ళు, హత్యలలో చనిపోయిన వాళ్ళు సుమారు 800 మంది ఉన్నారు, కొంచెం అటు ఇటుగా. రోడ్లపైన చనిపోయిన వాళ్ళు 7500 మంది ఉన్నారు. అంటే దానికి ఆల్మోస్ట్ 9 మంది రోడ్ల మీద చనిపోయినారు. హత్యలో చనిపోయిన వాళ్ళు దానికి ఒక కారణం ఉంటుంది, చంపినవానికి ఒక కారణం ఉంటుంది. ఏదో పాత పగలో, లేకపోతే గట్టు పంచాయతీ ఏదో రీజన్ ఉంటుంది, లేకపోతే అక్రమ సంబంధం ఏదో రీజన్ ఉంటుంది. రోడ్డు మీద చనిపోయిన ఏం రీజన్ అండి? ఏం లేవు. జస్ట్ ఇంట్లోకి వెళ్ళి బయటికి వెళ్తాడు, ఒక గంట తర్వాత ఇంటికి ఇన్ఫర్మేషన్ వస్తుంది, మీ వాడికి ఇట్లా అయింది, చనిపోయినాడు అని చెప్పి. సో దానికి కారణం లేదు కదా. కాబట్టి ఇది తర్వాత రోడ్ మీద యాక్సిడెంట్ అయినప్పుడు ఒక కుటుంబం రోడ్డు పాలైపోతుంది మామూలు స్థాయి వల్ల. అయితే రోడే బ్రెడ్ అన్నారు అనుకోండి, ఇంటికి ఒకటే జీవనం ఎర్న్ చేసేవాడు అనుకోండి, వాళ్ళ పరిస్థితి ఏం కావాలి, వాళ్ళ ఫ్యామిలీ పరిస్థితి ఏం కావాలి, వాళ్ళు కట్టు కాకుండా ఇటు కాకుండా తల్లిదండ్రులు ఉంటారు అనుకోండి, వాళ్ళ పరిస్థితి ఏం కావాలి, వాళ్ళ పరిస్థితి ఏం కావాలి, పెళ్లి కాలేదనుకోండి, తల్లిదండ్రులు మాత్రం అనుకోండి, తల్లిదండ్రులు ఉండి పెళ్లి అయ్యి వాళ్ళ పిల్లల వాళ్ళ సంగతి ఏం కావాలి, ఇంత ఘోరం కదా వాళ్ళ పని ఒక కుటుంబం. కాబట్టి ఇది ఒక పెద్ద ప్రజా సమస్య. ఇది కేవలం పోలీస్ డిపార్ట్మెంట్, ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ అని కాకుండా ఇది పబ్లిక్ సేఫ్టీ ఇష్యూ, ప్రజా భద్రతకు సంబంధించినటువంటి అంశం. కాబట్టి దీన్ని టేకప్ చేయాలి. దీన్ని చాలా ఇప్పుడు ఓన్లీ రోడ్డు మీద యాక్సిడెంట్ తగ్గించాలి, డెత్స్ తగ్గించాలి. చాలా యాక్సిడెంట్ ఎట్లా అవుతుందంటే కేవలం మానవ తప్పిదం వల్ల అవుతుంది. చాలా మంది ఏమనుకుంటుంటే రోడ్లు బాగాలేవు, టర్నింగ్ ఉన్నది, అట్లుంది, అది ఉండొచ్చు. కానీ మెయిన్ యాక్సిడెంట్లు కేవలం ప్రజల తప్పిదం వల్లనే, రైడర్స్ తప్పిదం వల్ల జరుగుతున్నాయి అనమాట. కాబట్టి మేమేమనుకున్నామంటే మెయిన్గా 4-5 మొత్తం తీసుకోక్కర్లేదు, మొత్తం ఒక 5-6 ముఖ్యమైనటువంటి తప్పిదాలు ఏమైతే ఉన్నాయో ప్రజలు చేస్తున్నాయి, ముఖ్యంగా రోడ్డు మీద చేస్తున్నవి, వాటిని బాగా ప్రజల్లోకి చేయాలి. ఈ తప్పులు చేయొద్దు, మీరు తప్పులు చేయడం వల్ల మీకు రోడ్డు మీద భద్రత ఉండదు అని బాగా దీన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలి, అవేర్నెస్ క్రియేట్ చేయాలన్న ఉద్దేశంతో ఈ అరైవ్ అలైవ్ ప్రోగ్రామ్ పెట్టినాం. లక్కీగా ఏంటంటే ఆనరబుల్ సీఎం గారిని నేను కోరినప్పుడు, సార్ ఇది పోలీస్ డిపార్ట్మెంట్ పరంగా మాత్రమే చేస్తే బాగుండదు, ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ పరంగా చేస్తేనే బాగుంటుంది, ఇది కొంచెం రొటీన్ అయిపోయింది. ఏదో నార్మల్గా ఒక బ్యానర్ పట్టుకొని స్కూల్ పిల్లలను తీసుకుని రోడ్ల మీద తిప్పడం, రోడ్డు భద్రత నియమాలు పాటించండి అని చెప్పడం, దానివల్ల ఏం భద్రత ఏం వాళ్ళు తెలవాలి కదా. సో కాబట్టి మేము ఏంటంటే దీన్ని ఇంకొంచెం డీసెంట్లైజ్ చేసేసి ప్రతి ఊరికి వెళ్ళాలి, ప్రతి గడపకి వెళ్ళాలి, ప్రతి మనిషికి మన కాన్సెప్ట్, మన నినాదం వెళ్ళాలి, మీరు జాగ్రత్త డ్రైవ్ చేసి తిరిగి రండి అని చెప్పి. సో ఎప్పుడైతే ఆనరబుల్ సీఎం గారికి నేను చెప్పినో వారు వెంటనే యాక్సెప్ట్ చేసేసి ఇప్పుడు ప్రభుత్వం చేస్తున్నటువంటి ఈ ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక ప్రోగ్రామ్ ఇది పెడదాము, ఒక బిగ్ పార్ట్ దీన్ని పెడదాము, ఈ 13th నుంచి 18th వరకు పెడదామని వారు ఒప్పుకున్నారు. దానికి గవర్నమెంట్ కృతజ్ఞతలు ఆనరబుల్ సీఎం గారికి. సో దాంట్లో భాగంగా ఇప్పుడు ఈ నెక్స్ట్ 13th నుంచి 18th అయ్యే ప్రోగ్రాంలో ఓన్లీ పోలీస్ డిపార్ట్మెంట్, ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ కాకుండా రైట్ ఫ్రమ్ వార్డ్ మెంబర్ స్థాయి నుంచి, కొత్తగా ఎలక్ట్ అయినటువంటి వార్డ్ మెంబర్ స్థాయి నుంచి ఆనరబుల్ సీఎం స్థాయి వరకు కూడా ఎవ్రీబడి విల్ పార్టిసిపేట్ ఇన్ దిస్ ప్రోగ్రామ్ అనమాట. దాని ఇంపాక్ట్ వస్తుందండి? అట్లా ఇంపాక్ట్ వస్తుంది. ఎందుకంటే ఓన్లీ పోలీస్ డిపార్ట్మెంట్ చేస్తే ఏదో పోలీసుల కార్యక్రమం లేరా అన్నట్టు అనుకుంటుంది. అక్టోబర్ 27 చేస్తుంటే అలాగే ఉంటుంది. ఇప్పుడు ఏంటంటే ఎవ్రీ వింగ్ ఆఫ్ ద గవర్నమెంట్, పొలిటికల్ వింగ్స్, ఎగ్జిక్యూటివ్ వింగ్స్, తర్వాత కింది స్థాయి నుంచి పైదానికి ఉన్నటువంటి అన్ని శాఖలు కూడా ఇందులో పార్టిసిపేట్ చేస్తే 1 వీక్ పాటు ప్రజలు కూడా పెద్ద ఎత్తున సమాయత్తం చేయాలన్న ఉద్దేశం, మనల్ని పార్టిసిపేట్ చేయించాలన్న ఉద్దేశంతో చేస్తున్నాం. కాబట్టి నేను కూడా తప్పకుండా సక్సెస్ఫుల్ అవుతాను అనుకుంటున్నాను. సార్ మీరు డిపార్ట్మెంట్కి వచ్చినప్పటికీ ట్రెడిషనల్ క్రైమ్, తర్వాత వైట్ కాలర్ అఫెన్స్ అయింది, ప్రజెంట్ సైబర్ క్రైమ్లో వాడు ఫోన్లోనే చేస్తుంటాడు. కాబట్టి పబ్లిక్కి సైబర్ క్రైమ్ విక్టిమ్ కాకుండా ఉండాలంటే మీరు చెప్పే మెసేజ్? దానికి చాలా ఉందండి. ఇప్పుడు సైబర్ క్రైమ్ విక్టిమ్ కాకుండా ఉండాలంటే ముఖ్యంగా ఎవరైతే సిటిజన్ ఉన్నాడో ఆయన జాగ్రత్త ఎక్కువ. ఆయన జాగ్రత్త పడితే సైబర్ క్రైమ్కి అయ్యే అవకాశమే లేదు. రైట్. ఆయన మెయిన్ జాగ్రత్త పడాల్సిన అవసరం ఉంది. దానికి సంబంధించి మనకు భారతదేశంలో ఎక్కడ కూడా లేనటువంటి ఏకైక ఆర్గనైజేషన్, ఒక స్టేట్ నడిపిస్తున్న ఆర్గనైజేషన్ మనకు తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో ఉంది. దానికి సపరేట్గా డీజీ ర్యాంక్, అడిషనల్ డీజీ ర్యాంక్ ఆఫీసర్లు హెడ్గా ఉన్నారు. అది చాలా లాస్ట్ మీరు చూసి ఉండొచ్చు. భారతదేశం మొత్తంలో సైబర్ క్రైమ్ పెరిగితే తెలంగాణ తగ్గింది. రికవరీ కూడా తెలంగాణ చాలా ఎక్కువ ఉంది మొత్తం దేశం మొత్తంలో. ఎందుకంటే మనం ప్యూర్లీ ఫోకస్గా చేస్తున్నాం కాబట్టి, పూర్తిగా ఒక డెడికేటెడ్ ఒక ఆర్గనైజేషన్ పెట్టినాం కాబట్టి, ఫోకస్తో చేస్తున్నాం కాబట్టి ఈ ఫలితం వచ్చింది మనకు. ఇది ఇంకా డెఫినెట్గా బాగా చేస్తాం, ముందు ఈ సైబర్ క్రైమ్ కంట్రోల్ చేస్తాం. మెయిన్గా ఏంటంటే ఇంతకుముందు చెప్పినట్టుగా
సైబర్ క్రైమ్ కంట్రోల్ చేసుకోవాలంటే సైబర్ క్రైమ్ గురి కాకుండా ఉండాలంటే ఆ వ్యక్తి మీద ఉంది. ఇదేవాడు వచ్చి కట్టుబట్టుకొని తీసుకొని రాడు. ఎక్కడో కూర్చొని ఎక్కడో రాజస్థాన్లోనో జైపూర్లోనో జమ్మూలో కూర్చొని వాడు అటెంప్ట్ చేస్తుంటాడు. అంటే నీ చేతిలో సెల్ ఫోన్ ఉంటే నువ్వు ఇక నేరానికి గురయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి దగ్గరలో ఉండడు కాబట్టి అది నీ చేతిలో ఉంది. నువ్వు దాన్ని నొక్కాలా లేదా అన్నది నీ చేతిలో ఉంది. ఒక ఫైల్స్ ఒక ఏమంటారు వాటిని వైరస్ ఉన్న ఫైల్స్ ఇస్తాడు, పంపిస్తాడు మీకు. దాని ఏదో మనం తెలియకుండా వచ్చేస్తాం. ఓపెన్ అయిపోయింది, మనం అంత ఓపెన్ అయిపోయినట్టే మనకి. కాబట్టి అది ఒత్తకుండా ఉండాలి. మనకు తెలియని విషయాలు ఉంటే దాని రోజు పోవద్దు. దీనికి డిజిటల్ లిటరసీ ప్రాబ్లం ఉంది కాబట్టి అంటే అది కరెక్టే. ఇది ఇంతకుముందు ఏంటంటే ఓన్లీ పట్టణాల వాళ్ళకే పరిమితం అయింది 2-3 ఏళ్ల కింద వరకు. లాస్ట్ ఆల్మోస్ట్ 2 years నుంచి ఏంటంటే ఓన్లీ గ్రామస్తుల వాళ్ళు కూడా దీనికి గురవుతుంది. గ్రామాల్లో కూడా పెద్ద ఎత్తున వచ్చేసింది ఈ సమస్య. కాబట్టి మనం ఏంటంటే ఇప్పుడు ఈ డిజిటల్ లిటరసీ లాస్ట్ ఫిబ్రవరి నెలలో పెద్ద ఎత్తున స్టేట్ మొత్తం చేసినాం. టీజీసీఎస్బీ వాళ్ళు, సైబర్ సెక్యూరిటీ బ్యూరో వాళ్ళు స్టేట్ మొత్తం చేసింది ఈ లిటరసీని. అంటే ఇదే నేను చెప్పింది ఇంతకుముంది, ఏపీకి ఫైల్స్ ఇచ్చినప్పుడు దాన్ని నొక్కొద్దు, దాన్ని అరెస్ట్ చేయొద్దు, డిజిటల్ అరెస్ట్ ఎవరు చెప్పినప్పుడు పట్టించుకోవద్దు, డిజిటల్ అరెస్ట్ లేదు. ఇట్లా చాలా ఉన్నాయి. ఒకటే ఫిషింగ్ ఎన్నో రకాల ఉన్నాయి అందులో. తర్వాత మనకు ఏమంటారు ఓటీపీ నెంబర్ వచ్చింది మాకు ఇవ్వమని చెప్తాడు. సో ఇవన్నీ కూడా మీకు అనుమానం ఉంటే ముట్టొద్దు దాన్ని. ఇంకా సింపుల్, మీకు అనుమానం ఉంటే ముట్టొద్దు. లేకపోతే తెలిసిన బోండి ఇట్లా వచ్చింది నాకు ఇది ఓకేనా చేయొచ్చు అని చెప్పారు. సో దానివల్ల మన జాగ్రత్త మనకు శ్రీరామ రక్షక ఉంటుంది తప్పిస్తే. ఎందుకంటే ఇది ఫిజికల్ అఫెన్స్ కాదు, ఇది సైబర్ అఫెన్స్. ఫిజికల్ అఫెన్స్ అయితే వచ్చి కత్తి పట్టుకోను, తుపాకి పట్టుకోను, బెదిరించవచ్చు, ఇంట్లో దూరపడి తీసుకుపోవచ్చు. ఇది అట్లా కాదు కదా. మన తప్పులనే ఉంటుంది. మనం కనుక జాగ్రత్త ఉంటే అసలు తప్పు చేసే అవకాశం ఉండదు మనకు. కొంతమంది పార్టీలు అందరూ చాలా మంది వచ్చేసారు, సరెండర్ అయ్యారు, అరెస్ట్ చేస్తున్నారు. కానీ పార్టీ చెప్పిందని మేము వాళ్ళకి అన్నం పెట్టామనో ఇంకో చేసామని మమ్మల్ని తీసుకెళ్లి జైల్లో పెట్టారు గతంలో. ఆ విధంగా జైల్లో మగ్గిపోతున్న మమ్మల్ని భారత పౌరులుగా గుర్తించి తెలంగాణ ప్రభుత్వం మమ్మల్ని సహకరించి బయటికి తీసుకొస్తే మేము హాయిగా ఉంటామని కొంతమంది కోరుకుంటున్నారు. నాకు తెలిసినంత వరకు అయితే తెలంగాణలో అట్లాంటి వాళ్ళు ఎవరు లేరండి. నాకు తెలిసినంత వరకు అయితే పాత కేసుల్లో అరెస్ట్ అయి ఉన్న వాళ్ళు, అంటే యూజీ ఉండి చాలా పెద్ద స్థాయిలో ఉన్న వాళ్ళు ఉంటే ఉండొచ్చు, కొంతమంది ఒకరు ఉండొచ్చు. కానీ ఇట్లా కింది స్థాయిలో బుగబెట్టిన వాళ్ళం అని చెప్పు, లేకపోతే ఆ భోజనం పెట్టినామని చెప్పు, నీళ్ళు పోసినామని చెప్పు, అట్లాంటి వాళ్ళు అసలు లేరు తెలంగాణ. అప్పుడు కూడా మనం పెద్ద సీరియస్ తీసుకోలేదు, ఇప్పుడు అసలే సీరియస్ తీసుకోవాలి. మొత్తం మీద తీసుకుంటే తెలంగాణలో రాబోయే కాలం కూడా మంచిది. ఇప్పుడు మాత్రం తెలంగాణలో మావోయిస్టు రహిత తెలంగాణ రాష్ట్రం అంటున్నారు డీజీపీ సురేందర్ గారు. అంతేకాకుండా మావోయిజం కాదు, ప్రస్తుతం సైబర్ క్రైమ్ ఉంది కాబట్టి సైబర్ క్రైమ్లో మన చేతిలో ఉంది కంట్రోల్ అవ్వాలంటే. కాబట్టి సెల్ ఫోన్ వాడేటప్పుడు జాగ్రత్తగా ఉండండి డీజీపీ గారు చెప్తున్నారు. ఇది డీజీపీ గారు తెచ్చింది. వచ్చే వారం మరో విషయాలు మళ్ళీ కలుద్దాం. అంతగా నమస్తే. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. iDreams, this police diaries is something very, very valuable towards that. I must really appreciate Murali, your insights. iDreams founder and CEO Chinna Vasudev Reddy గారితోని మురళీధర్ క్రైమ్ స్టోరీస్ చాలా ఫేమస్ అయిపోయినాయి. Gautam Savan garu and Satyanar sir. Good. Well done. I congratulate him for doing so well, and I congratulate him his boss also. So well.